హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ కోరిక అవసరం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. విదేహ దేశపు రాజు ఒక రాత్రి మారు వేషంలో నగరంలో తిరుగుతూ ఒక చోట కాలికి రాయి తగిలి కింద పడ్డాడు. తలకు కాలికి గాయమైంది. పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజును లేవదీసి ఒక చెట్టు కిందకి చేర్చాడు. తర్వాత తనకు తెలిసిన ఆకులేవే సేకరించి పసరు పిండి రాజు గాయాలకు పూశాడు. రాజుకు తొందరగానే ఉపశమనం కలిగింది. ఆయన చాలా సంతోషించి పేదవాడికి కృతజ్ఞతలు తెలుపుకొని వాడి వివరాలు అడిగాడు. పేదవాడిని చెప్పుకోతగ్గ వివరాలు ఏముంటాయి అన్నాడా పేదవాడు. వివరాలు కాకపోతే కోరికలుంటాయి కదా, అవే చెప్పు. తీరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అన్నాడు రాజు. ఫలిస్తే గొప్ప విశేషమే, ఎందుకంటే ఈ దేశపు రాజు కావాలన్నది నా కోరిక అన్నాడా పేదవాడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, కీర్తి కోరుకుంటారు, సుఖాలను కోరుకుంటారు. రాజైన వాడు ఈ మూడింటికి దూరం అవుతాడని నీకు తెలీదా అన్నాడు రాజు నవ్వుతూ. అదెలా అన్నాడు పేదవాడు ఆశ్చర్యపోతూ. రాజుకి డబ్బుంటుంది, కానీ అది ప్రజాధనం. కీర్తి ఉంటుంది, అంతకు మించిన అపకీర్తి ఉంటుంది. సుఖాలుంటాయి, కానీ వాటికి మించిన బాధ్యతలుంటాయి. అందువల్ల ఈ మూడు సామాన్యుడిని సుఖపెట్టినట్టు రాజును సుఖపెట్టవు అన్నాడు రాజు. నువ్వు చెప్పింది నిజంలాగే తోస్తున్నది. నాకు బాధ్యతలంటే మహా చిరాకు. అవి లేకపోవడమే పెద్ద సుఖం. డబ్బంటావా, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ప్రతి కీర్తికి వెనక అపకీర్తి ఉంటుంది. అయితే నేను రాజును కావాలని ఎందుకన్నానంటే, ఎవరైనా ముఖం మీద పొగుడుతుంటే ఎంత బాగుంటుంది. రాజు మీద ఎందరో కవులు కావ్యాలల్లి చెబుతారు. రాజు కాబట్టే వాళ్ళు కావ్యాలల్లుతారు. సామాన్యుడికి అదృష్టం లేదు కదా అన్నాడు పేదవాడు. వాడి మాటలకు రాజు నవ్వి, అంతే కదా, అలాంటి అదృష్టం కలగాలని నీకు దీవెన ఇస్తున్నాను. నా దీవెన తప్పక ఫలిస్తుంది అన్నాడు. పేదవాడు పెద్దగా నవ్వి, ముందు నువ్వు జాగ్రత్తగా దారి చూసుకున్నాడు, ఎదుటి వాళ్లను దీవించినంత ఫలం అని అక్కడి నుంచి కదిలాడు. రాజు వాడిని అనుసరించి వెళ్ళాడు. ఆ పేదవాడు ఒక పూరు గుడిసె ఉంది, అందులో ఒక్కడే ఉంటున్నాడు. మర్నాడు రాజు పంపగా ఒక కవి ఆ పేదవాడింటికి వెళ్ళాడు. ఆయన్ను చూసి పేదవాడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరు నా ఇంటికి వచ్చారు, విశేషం ఏమిటి అని అడిగాడు. నీ మీద కావ్యం రాయాలని వచ్చాను అన్నాడు కవి. నా మీద కావ్యం రాస్తారా? నాలో ఏం విశేషం ఉంది అన్నాడు పేదవాడు ఆశ్చర్యానందలతో. నీ గురించి చెప్పు, విశేషాలు నేను పట్టుకుంటాను అన్నాడు కవి. పేదవాడు పుట్టగానే తండ్రి పోయాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి తల్లిపోయింది. వాడినెవరింట ఉంచుకుంటే వారికి నష్టం జరుగుతుందని చివరకు కొందరు పెద్ద మనుషులు వాడికొక పూర గుడిసె కట్టించిచ్చారు. వాడు అడవికి వెళ్ళి పుల్లలేరుకుని తెచ్చి అమ్ముకుంటాడు. ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజే కొనుక్కొని తింటాడు. రోజు అడవికి వెళ్తావా? అయితే అక్కడ సాహస కార్యాలు ఏమైనా చేశావా అని అడిగాడు కవి. ఒక్కసారి నక్క కనిపించింది, పారిపోయి వచ్చాను. ఆ తర్వాత 2 రోజులు అడవికి వెళ్ళలేదు. కానీ రోజు ఎలా గడుస్తాయి, మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను అన్నాడు పేదవాడు. నీలో దయాధర్మ గుణాలు ఎక్కువ, కష్టాలు ఉన్నవారికి సాయపడుతుంటావు కదా అని అడిగాడు కవి. ఇందుకు పేదవాడు చిన్నగా నిట్టూర్చి, నాకు బోలెడు కష్టాలు, ఇతరులకేం సాయపడతాను? అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పక ఇతరులకు సాయం చేస్తాను. అందుకు దయాధర్మాలు కారణం కాదు. దేవుళ్ళు మారువేషాల్లో భక్తుల్ని పరీక్షిస్తారట. అలాంటి పరీక్షలో నెగ్గి గొప్పవాడిని కావాలని నా కోరిక అన్నాడు. కవి అయిష్టంగానే తలుపి, తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తుంటావు? కావ్యాలు ఏమైనా చదువుకున్నావా అని అడిగాడు. కష్టపడి పని చేసేవాడిని, ఏమైనా చదవాలనుకుంటే నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోతాను అన్నాడు పేదవాడు. అసలు నీకు చదువంటూ వచ్చా అని అడిగాడు కవి విసుగ్గా. ఎందుకు రాదు, కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అన్నాడు పేదవాడు. కవి ఆశ్చర్యపోతూ, ఆహా, ఇది చాలా పెద్ద విశేషమే. నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్న అభిరుచి ఉండటం మెచ్చుకోదగ్గిందే అన్నాడు. అభిరుచి ఉండకపోతే ఎలా మరి? రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పేదవాడు. కవి విసిగిపోయి, ఓరి ముద్ద నష్టపువాడా, నువ్వన్ని విధాల దరిద్రుడివి. నీ వంటి వాడి మీద కవిత్వం చెప్పాల్సి రావటం నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యం ఒకటి రాసి వాడికి ఇచ్చి వెళ్ళాడు. పేదవాడు ఆ కావ్యాన్ని చదువుకున్నాడు. అందులో 100 పద్యాలున్నాయి. అన్నీ పేదవాడి మీదే. పేదవాడిని గురించి ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనూ ఉన్నాయి.
ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసెలో ఎదురుగా ఉన్న చెట్టు కింద గుడ్డి దీపం ఒకటి పెట్టుకొని కూర్చుని దారిన పోయే వారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ, ఈ పద్యం ఎవరి మీద తెలుసా, నా మీదే అని గర్వంగా చెప్తుండేవాడు. విన్నవాళ్ళు ఆశ్చర్యపడి, ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి నీ మీద రాశాడంటే ఆ కవి మహాదరిద్రై ఉండాలి. అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి పట్టినందుకు ఈ దేశపు రాజుని ఇంకా అనాలి అనేవారు. ఆ విశేషాలు ఎప్పటికప్పుడు రాజుకు చేరుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి ఆయన ఎప్పట్లాగానే మారువేషం వేసుకొని పేదవాడు కూర్చున్న చెట్టు కిందకు వచ్చి కావాలని పడిపోయాడు. కానీ పేదవాడు ఆయనను లేవదీయలేదు. అలా చెట్టు కిందనే కూర్చున్నాడు. కాసేపటికి రాజు తనంతట తాను లేచి వెళ్ళి పేదవాడితో, ఇదివరలో నిన్నొకసారి దీవించాను, నువ్వు కోరింది జరిగింది. ఇప్పుడు నాకు సాయపడి లేవనెత్తి ఉంటే నీ కోరిక మరేదైనా తీర్చాలనుకున్నాను. నువ్వు నాకు సాయపడలేదు, గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు. అమ్మో, నీ దీవెన అంటే నాకు భయం అన్నాడు పేదవాడు. ఎందుకని అని ప్రశ్నించాడు రాజు. పేదవాడు ఒక్క క్షణం తలొగ్గుకొని, నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం నువ్వు తెలివైనవాడు కదా, నాకు సంతోషం కలిగే పని చేయొచ్చు కదా, అలా చేయకుండా నేను అడిగిందే జరగాలని దీవించావు. కవి వచ్చి కావ్యం రాసిస్తే నా కడుపు నిండుతుందా? ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను? అది 10 మందికి చదివి వినిపిస్తుంటే అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. కవిని ఈ దేశపు రాజుని తిడుతున్నారు. పోనీ కవి సంతోషించాడా? ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను నానా మాటలంటూనే ఈ కావ్యం రాసి నా మొహాన్ని కొట్టి వెళ్ళాడు. నీ దీవెన వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషించలేదు అన్నాడు. ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడావు, మరి తెలివైన కోరిక ఎందుకు కోరలేదు అన్నాడు రాజు చిరాగ్గా. పేదవాడు దీనంగా, అయ్యా, కోరికల విషయంలో మనిషికి తెలివి లేదనే భగవంతుడు మనిషికి ఏది మేలు చేస్తుందో తెలుసుకొని ఇచ్చాడు. మనిషి చావు వద్దంటాడు, కానీ చావే కదా జీవితానికి అర్థాన్ని ఇచ్చేది. మనిషి రోగం వద్దంటాడు, ఆరోగ్య సుఖాన్ని రోగమే కదా తెలియజేస్తుంది. మనిషి నొప్పి వద్దంటాడు, నొప్పి లేకపోతే మనిషి గాయాలు ఎలా గుర్తించి చికిత్స చేయించుకోగలడు? అంతగా తన మేలేదే తెలియని మనిషికే నచ్చని ఎన్నో దేవుడు మనిషికిచ్చాడు. మనిషి సుఖం కోరి నువ్వు దేవుడు అని నమ్మి తెలివి తక్కువగా నేనేదో కోరితే నువ్వు నాకదే ఇచ్చావు. నీలో శక్తి ఉంది కానీ నువ్వు దేవుడివి కాదు. నీ దీవెన వల్ల ఇప్పుడు నాలో ఉపకార గుణం కూడా నశించి ఇతరులకు సాయపడ్డం మానుకున్నాను అన్నాడు. అమాయకంగా అన్న పేదవాడు ఆ మాటల్లో తనకు హెచ్చరికగా వినిపించింది రాజుకి. మర్నాడే ఆయన పేదవాడికి పని కల్పించి జీవితం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని మిగతా ప్రజల విషయంలో కూడా వారి వారి కోరికల్ని బట్టి కాక అవసరాన్ని బట్టి సహాయపడుతూ క్రమంగా తనంతటి గొప్ప రాజు లేడనిపించుకున్నాడు. వాగ్దాన భంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికో ఏదో కఠోర వాగ్దానాన్ని చేసి దాన్ని నెరవేర్చడం కోసమే ఇంతటి కఠిన ఇక్కట్లు పాల్పడుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది. ఇదే నిజమైన పక్షంలో ఎటువంటి వాగ్దాన భంగం చేయకుండా చివరి దాకా ఉండగలవా? ఎంతటి ప్రాజ్ఞులు సన్మార్గవర్తనులు అయినప్పటికీ ఒక్కొక్కసారి స్వార్థానికి లొంగి తాము చేసిన వాగ్దానాలను మానవులు తామే భంగపరుస్తూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా కీర్తిమతి అనే ఒక స్త్రీ విద్యావతి ఒక దేశానికి పట్టపు రాణి అయి ఉండి కూడా చిత్రలేఖ అనే గంధర్వ కన్యకు తాను చేసిన వాగ్దానాన్ని ఎలా భంగపరిచిందో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుందనపు దేశపు రాజు చంద్రధరుడు, ఆయన పట్టపు రాణి కీర్తిమతి, ఆయనకు స్వయాన మేనమామ కూతురు. కీర్తిమతి చిన్నపిల్లగా ఉండగానే చంద్రధరుడి తల్లి తన కోడల్ని చేసుకుంటానని అన్నగారికి మాట ఇచ్చి ఆమెను తనతో పాటు తెచ్చుకొని చంద్రధరుడు కంటే గారభంగా చూసింది. అలా బాల్యం నుంచి కలిసిమెలిసి పెరిగిన కీర్తిమతి చంద్రధరుల మధ్య పరస్పర రాగం మొలకెత్తి వయసుతో పాటు వృద్ధి చెందింది. అయితే తీరా వివాహ ప్రస్తావన వచ్చేసరికి కీర్తిమతి ఒకంత వెనక్కు తగ్గింది. దానికి కారణం వారిద్దరి రూపాల్లో స్పష్టమైన తేడా. చంద్రధరుడిది చూపులకు అద్భుతంగా కనిపించే సన్మోహన రూపం, కీర్తిమతి అలా కాక అతి సాధారణ రూపవంతురాలు. చంద్రధరుడి లాంటి అద్భుత రూపం గల వ్యక్తి కీర్తిమతిని పెళ్లాడబోవడం చూసి చెలికత్తలు తల్లి చేసిన వాగ్దానం కోసం
చంద్రధరుడు ఇప్పుడు కీర్తిమతిని వివాహమాడినా తర్వాత ఏ గంధర్కన్య లాంటి రాజకుమారును వివాహం ఆడకపోడు అంటూ చెవులు కొరుక్కునేవారు. అటువంటి సంభాషణలు 1-2 సార్లు చెవిన పడిన కీర్తిమతి చాలా బాధపడి చివరకు చంద్రధరుడితో ఒకనాడు తను అతడికి తగిన దాన్ని కానని, తగిన సౌందర్యవతిని చూసి వివాహం చేసుకోమని చెప్పింది. దానికి చంద్రధరుడు చిరునవ్వు నవ్వి, కీర్తి, వివేకం లేని ఎవరో మూర్ఖులు మనిద్దరి గురించి అసందర్భంగా చర్చించుకోవటం నువ్వు విని ఉంటావు. వాళ్లకు తగిన సమాధానం కాలాన్ని చెప్పని అన్నాడు. ఆ మాటలతో సర్వ సంకోచాలు మటుమాయం కాగా కొన్నాళ్ల తర్వాత కీర్తిమతి చంద్రధరుడిని వివాహమాడి ఆనందంగా జీవించసాగింది. అయితే వివాహమైన సంవత్సరాలు గడుస్తున్న సంతానం కలగపోవడంతో కీర్తిమతిలో క్రమంగా అసంతృప్తి చోటుకు చేసుకోసాగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పౌర్ణమి నాటి రాత్రి కీర్తిమతి చంద్రధరులిద్దరూ నిండు వెన్నెల్లో నది విహారం చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న చిత్రలేఖ అనే గంధర్వ కన్య వారిని చూడటం తటస్థించింది. ఈ చిత్రలేఖ విద్యున్మయుడనే గంధర్వ రాజకుమార్తె. అసమాన సౌందర్య రాశిగా గంధర్వలోకంలో ఖ్యాతికెక్కిన స్త్రీ. గంధర్వుల్లో తనకు తగిన సుందరుడు అయిన వరుడు ఎవ్వరూ లేడంటూ తోసిపుచ్చిన చిత్రలేఖ రాజసముట్టి పడుతున్న చంద్రధరుణ్ణి చూసి ఒక్కసారిగా పరవశురాలైపోయింది. వెంటనే ఆమె అదృశ్య రూపంలో వారిని వెంటనే ఉండి వారు రాజదంపతులని, సంతానం లేక బాధపడుతున్నారని గ్రహించింది. అప్పటికి మౌనంగా తిరిగి వెళ్ళిన చిత్రలేఖ ఆ తర్వాత ఒకనాడు చంద్రధరుడు ఉద్యానవనంలో ఏకాంతంగా ఉండగా అతడు ముందు ప్రత్యక్షమై తన గురించి చెప్పి తనను పెళ్లి చేసుకోమని ప్రార్థించింది. ఊహించని ఈ సంఘటనకు ఆశ్చర్యపోయిన చంద్రధరుడు మృదువుగా చిత్రలేఖ కోరికను తిరస్కరించాడు. అయినప్పటికీ తన పట్టువీడని చిత్రలేఖ కీర్తిమతిని ఏకాంతంగా కలుసుకొని తన కోరిక, చంద్రధరుడి నిరాకరణ అంతా వివరంగా చెప్పి, చంద్రధరుడికి నీ మీద చాలా అభిమానం ఉన్నది, ఆ కారణంగానే అతడు తనకు దీటైన సౌందర్య రాశి, అందున గంధర్వ స్త్రీ వచ్చి వివాహం ఆడమని తనకు తానుగా కోరిన నిరాకరించి నీతోటే లోకమని సరిపెట్టుకుంటున్నాడు. సౌందర్యం సంగతి ఏమైనా నీ కారణంగా అతడు కూడా నిస్సంతృప్తిగా ఉండమనటం నీకు మాత్రం న్యాయంగా ఉన్నదా అని ప్రశ్నించింది. చిత్రలేఖ మాటలకు కీర్తిమతి మనసులోనే చాలా బాధపడినా పైకి మాత్రం ఏమీ చలించక, అదంతా సరే, ఇంతకు నువ్వు నా దగ్గరకు వచ్చి ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు అంటూ ఆమెని ఎదురు ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు చిత్రలేఖ, అంతా సాకారణంగా చెప్తున్నాను. నువ్వు నీ భర్త సుఖ సంతోషాలు ముఖ్యంగా ఎంచి నిస్వార్థపరురాలువని గనక అయితే నన్ను పెళ్లాడమని అతనికి నచ్చజెప్పి మా వివాహం జరిగేలా చూడు. ఏడాది తిరగకుండా అతడు నా బిడ్డతోనూ నాతోనూ ఆనందంగా గలపగలడు. నన్ను పెళ్లి ఆడినంత మాత్రాన చంద్రధరుడు నిన్ను చిన్న చూపుగా చూడడు సరికదా. నీ నిస్వార్థతకు నిన్ను మరింత మెచ్చుకుంటాడు. బాగా ఆలోచించు అన్నది. కీర్తిమతి చాలాసేపు మౌనంగా ఊరుకొని చివరకు, అయితే నాదొక షరతు అన్నది. ఏమిటది అని అడిగింది చిత్రలేఖ ఆశ్చర్యంగా. ఈరోజు చైత్ర బహుళ పంచమి. ఈనాటి నుంచి సరిగ్గా 1 సంవత్సర కాలం నాకు గడువివ్వు. రాబోయే చైత్ర బహుళ పంచమి నాటికి కూడా నేను తల్లిని కాలేకపోతే చంద్రధరుడు నిన్ను వివాహమాడేలా నా సాయశక్తులా కృషి చేస్తాను. ఇది నా వాగ్దానం అన్నది కీర్తిమతి. సరే అలాగే అని వెళ్ళిపోయింది చిత్రలేఖ. ఒకనాడు కీర్తిమతి అమ్మవారి పూజకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆలయంలో ఒక మూలగా కూర్చుని ఉన్న ఒక వృద్ధ సాధువు ఆమె కేసి చెయ్యెత్తి దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేశాడు. కీర్తిమతి సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. సాధువు నవ్వుతూ ఆశీర్వదించి, పిల్లలు లేరని తీరని వ్యధ అనుభవిస్తున్నావు కదా తల్లి అని ప్రశ్నించాడు. కీర్తిమతి అవునన్నట్టు తలూపింది. ఏది నీ చెయ్యిలా చూపించు అంటూ ఆమె ఎడమ చేతిని అందుకున్న సాధువు అరచేతి రేఖల్ని పరిశీలించి పెదవిని విరుస్తూ, నీ చేతిలో సంతాన రేఖ ఆనవాలు కూడా లేవు తల్లి అంటూ కొంచెంసేపు ఆలోచించి, సంతాన రేఖ లేకపోయటమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిహ్నాలు నీ చేతిలో కనిపిస్తున్నాయి. ఒక పని చేయగలవా అని అడిగాడు. చెప్పండి స్వామి అన్నది కీర్తిమతి. ఈ దేశానికి ఉత్తర దిక్కున వృదుమ పర్వత పంక్తి ఉన్నది అని నీకు తెలుసు కదా. ఆ పంక్తికి సరిగ్గా మధ్య భాగంలో ఒక చిన్న కునుమ ఉన్నది. ఆ కునుమ గుండా అవతల వైపుకు వెళ్తే వ్యోమకేశ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆయన మహానుభావుడు. నువ్వు నీ భర్త సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యమి నాటి ఉదయానికల్లా ఆయన దగ్గరకు వెళ్ళి
శరత్కారకుడు చెప్పగా వచ్చామని చెప్పండి, ఆ తర్వాత చేయవలసిందేమిటో ఆయన వివరిస్తాడు అన్నాడు. ఆ మాటలతో మళ్ళీ ఆశ చిగురించిన కీర్తిమతి, అలాగే స్వామి, తప్పకుండా వెళ్తాం అని సాధుకి నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి వచ్చింది. ఆ రాత్రి అంతా వివరంగా భర్తకు చెప్పిన కీర్తిమతి, ఇదే ఆఖరి అవకాశంగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాను. నా కోసం మీరు కూడా కాస్త శ్రమ పడితే అంటూ ఇక మాట్లాడను మాటలు రాక మౌనంగా ఊరుకున్నది. భార్య ఉద్వేగాన్ని గమనించిన చంద్రధరుడు, కీర్తి, భార్యాభర్తలమైన మనం సుఖ సంతోషాలతో పాటు దుఃఖాన్ని, సౌఖ్యంతో పాటు శ్రమను సమానంగా పంచుకున్న నాడే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగుతుంది. కోరిక మనది, ఇద్దరం శ్రమించి వెళ్దాం, సరేనా అన్నాడు. తర్వాత సాధు చెప్పిన విధంగా కీర్తిమతి, చంద్రధరుడులిద్దరూ బయలుదేరి చైత్రశుద్ధ పాడమి నాటి ఉదయానికల్లా వ్యోమకేశ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. వృద్ధుడు కరుణామయుడు అయిన వ్యోమకేశ మహర్షి రాజదంపతులను ఎంతో ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు చంద్రధరుడు తమ సంతానలేమి గురించి చెప్పి కీర్తిమతికి ఆలయంలో సత్కారకుడు కనిపించిన వైనం అంతా వివరంగా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న వ్యోమకేశ మహర్షి, నాయనా చంద్రధర, ఏది నీ కుడి చెయ్యి, ఇటు చూపించు అన్నాడు. కొద్దిసేపు ఆ చేతిని పరిశీలించిన మహర్షి, నీ చేతిలో కూడా సంతాన రేఖ లేదు నాయనా. ఇక సత్కారకుడు ఊహించిన ప్రకారం ఏదో అద్భుతం జరగాలి అంతే అన్నాడు. అద్భుతమా అంటూ రాజదంపతులు ఆశ్చర్యపోయారు. అవును, వివరంగా చెప్తాను వినండి అంటూ వ్యోమకేశుడు ఇలా చెప్పసాగాడు. ఇక్కడికి 3 యోజనాల దూరంలో అతి పురాతనమైన శివాలయం ఒకటి ఉన్నది. ఆ ఆలయంలో అతి ప్రాచీనమైన మామిడి చెట్టు ఒకటి ఉన్నది. ఆ చెట్టుకు సంవత్సరానికి ఒకే ఒక పండు కాస్తుంది. ఏదైనా కోరిక కలిగిన వ్యక్తి త్రికరణ శుద్ధిగా దైవ ప్రార్థన చేసి మనసులోనే కావలసిన దాన్ని కోరుకుంటూ దోసిలి పట్టి ఆ చెట్టు కింద నిలబడాలి. ఆ వ్యక్తి కోరిక ధర్మసమ్మతమైనదైతే పండు సూటిగా వచ్చి అతడి దోసిలిలో పడుతుంది. లేని పక్షంలో పండు నేలపాలవుతుంది. ఇక ఆ పండు తిన్నా ఎటువంటి ఫలితము ఉండదు. పండు దోసిట పడితే మాత్రం కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది. రాత్రి చంద్రోదయ వేళకు అక్కడికి వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మహర్షి మాటలకు కీర్తిమతి కాస్త ఆతృతగా, నాకు వేరే కోరికలు ఏమీ లేవు స్వామి, ఒక స్త్రీగా వివాహితగా సంతానాన్ని కాంక్షించటం ధర్మబద్ధమైన కోరిక కదా అని ప్రశ్నించింది. మహర్షి ఆ ప్రశ్నకు జవాబుగా చిత్రంగా నవ్వి, ధర్మస్వరూపం చాలా సూక్ష్మమైనది తల్లి, దాని లోతుపాతలు పూర్తిగా తెలిసినవాడు భగవంతుడొక్కడే అన్నాడు. ఆ తర్వాత మహర్షి చెప్పిన ప్రకారం రాజదంపతులిద్దరూ బయలుదేరి చంద్రోదయానికి ముందే మామిడి చెట్టు దగ్గరికి చేరారు. చెట్టు మీద సువర్ణ ఫలంలాగా మెరుస్తున్న మామిడి పండును చూసి కీర్తిమతి దాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి దోసిలి పట్టి నిలబడింది. అయితే ఆమె ఊహించని విధంగా చంద్రధరుడు కూడా దోసిలి పట్టి ఆమెకు కాస్త దూరంగా నిలబడ్డాడు. చంద్రోదయం అయింది. మెల్లని కదలికలతో కిందకి దిగడం ప్రారంభించిన మామిడి పండు సూటిగా వచ్చి చంద్రధరుడు దోసిలిలో పడింది. జరిగిన దానికి మొదట నిర్ఘాంతపోయిన కీర్తిమతి తేరుకొని చంద్రధరుడు తనకిచ్చిన పండులోని సగభాగాన్ని ఆనందంగా తీసుకున్నది. ఇద్దరు నిశ్శబ్దంగా పండు తిన్నారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న కీర్తిమతి, ప్రభు, మీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. అందుకు చంద్రధరుడు భార్యతో ఇలా చెప్పాడు. కీర్తి, విద్యావతివి, వివేకివి అయిన నువ్వు నా మాటలకు చేతలకు ఆనందిస్తావని నా నమ్మకం. ఈ పవిత్ర వృక్షాన్ని మనం కోరబోయే కోరిక ధర్మసమ్మతమైనదే ఉండాలని మహర్షి చెప్పిన మాట గుర్తున్నది కదా. సంతానాలేమి అనేది మనకు ఒక లోటు కావచ్చు, కానీ అది సృష్టి తాలూకు అధర్మం కానీ వైపరీత్యం కానీ కాదు. అతిక్రమించరాదని మనం గౌరవించే వృతిరాతలోనే మార్పు కోరితే ఆ కోరిక ఫలిస్తుందా అన్న సందేహం నాకు కలిగింది. పేదవాడు కసితో దొంగతనం చేసి ధనం ఆర్జించటం, నిస్సంత అయిన భర్త అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీని చులకన చేసి సంతానం కోసమంటూ వేరొక స్త్రీని వివాహమాడటం ధర్మహాని కిందకే వస్తాయి. అయితే వంశవృద్ధి కోసం అటువంటి ధర్మహానికే తలపడమని ఈ మధ్య కొన్నాళ్లుగా నాపై ఒత్తిడి వస్తున్నది. అందుకే ఈరోజు ఈ పవిత్ర వృక్షాన్ని ఇలా ప్రార్థించాను. ఓ ధర్మమూర్తి, అగ్నిసాక్షిగా దంపతులమైన మేము
మా జీవిత చరమాంకం వరకు ఆనందంగా జీవితం సాగించేలా ఆశీర్వదించు. భర్త మాటలకి దిగ్భ్రమ చెందిన కీర్తిమతి తనకు సంతానం లేకపోయినా అటువంటి వ్యక్తి భర్త అయినందుకు ఆనందంతో గర్వంతో పొంగిపోయింది. ఆ మర్నాడే రాజు దంపతులు రాజధానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చైత్రబహుమ పంచమి నాడు చెప్పిన ప్రకారం చిత్రలేఖ వచ్చి కీర్తిమతిని కలుసుకున్నది. కీర్తిమతి ఆమెను ఆదరించి కూర్చోబెట్టి, చిత్రలేఖ, వాగ్దాన భంగం చేస్తున్నందుకు నన్ను క్షమించు. నా భర్త ఏకపత్ని వ్రతుడు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది. అంతా విన్న చిత్రలేఖ, కీర్తిమతి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, త్వరలోనే సంతానవతివి కాగలవు అని వెళ్ళిపోయింది. చిత్రంగానే ఆ తర్వాత కొన్నాళ్లకు కీర్తిమతి గర్భవతి అయి చక్కని బిడ్డకు తల్లి అయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, కీర్తిమతి చిత్రలేఖకు ఇచ్చిన వాగ్దాన భంగపరచటం స్వార్థంగాను, సంతాన రేఖ ఆనవాలు కూడా లేని ఆమె తల్లి కావడం చిత్రంగానూ లేవా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కీర్తిమతి స్వార్థంతో వాగ్దానాన్ని భంగపరచలేదు. తన నిస్సంతువన అన్న భావం ఆమెలో దృఢపడేలోపే భర్త చెప్పిన ధర్మ సూక్ష్మం ఆమెను నిస్సహాయరాల్ని చేసింది. ఆమె తన వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే చంద్రధరుడు చెప్పిన ప్రకారం ధర్మహానికి పాల్పట్టమే. ఇకపోతే చంద్రధరుడి ప్రార్థనలో ఒక చిన్న ద్వంద్వార్థం ఉన్నది. ఒకటి, తమ తలరాత మార్చి తమకు సంతానాన్ని ప్రసాదించి ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని. 2, విధివశాత్తు సంతానం లేకపోయినా తాము ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని. ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న చంద్రధరుడి ప్రార్థనలోని ఆ సూక్ష్మమైన తాత్విక భావసకలమే వారి తలరాతను మార్చింది. మంచి బిడ్డను చూసి మురిసిపోయి ఆ బిడ్డ కోరిన కోరికలు కూడా తీర్చినట్టే ధర్మ విచక్షణ జ్ఞానం గల చంద్రధరుడి ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యం చేసింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం లక్ష్మీ గాయత్రి గారి రచన. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.